నమస్తే ఫ్రెండ్స్, ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. మనం సాధారణంగా ఒక సామెత వాడుతూ ఉంటాం. ఎంత చేసినా కుక్క తోక వంకర. మనము ఆ కుక్కను తోక ఎప్పుడు కూడా నిటారుగా ఇలా పైకి లేచి ఉంటుంది. ప్రతి జంతువు యొక్క తోక కిందికి వాలిపోయి ఉంటే ఆవు, మేక, గొర్రె, పిల్లి, ఇతరత్ర ఏ జంతువును మనం తీసుకున్నప్పటికీ కూడా ప్రతి జంతువు తోక కిందికే ఉంటుంది. కానీ కుక్క తోక మాత్రం ఎప్పుడూ నిటారుగా లేచి వంకరగా ఉంటుంది. అదేం విచిత్రం మరి. అందుకే మనము వాడి బుద్ధి ఎంత చెప్పినా మారడు. అందుకే కుక్క తోక వంకర అని మనం ఆ సామెతను మనం మారని వ్యక్తికి అన్వయించి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ అటువంటిదే ఈ కుక్క తోక వంకర లాంటి బుద్ధే పాకిస్తాన్ది కూడా. ఆ పాకిస్తాన్కు ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది విమర్శించినా కానీ తన బుద్ధి మాత్రం మారదు. తాజాగా ఎప్పటిలాగే అక్కడి మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి, ఆయన అఫీషియల్ DGISPR, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్. ఆయన ఒక ఉన్నత అధికారి పాకిస్తాన్లో మిలిటరీలో. వాస్తవంగా ఈ పాకిస్తాన్ యొక్క తల మొత్తం తల ఏదైనా అనుకోవచ్చు, మొత్తం కూడా అక్కడ మిలిటరీ చేతుల్లో నడుస్తుంది. ఒక సామాన్య వ్యక్తి చిన్న కిరాణా షాపు నడుపుకోవాలన్నప్పటికీ కూడా స్థానిక మిలిటరీకి సంబంధించిన వ్యక్తి కనుసన్నలు లేదా ఆశీస్సులు లేదా అనుమతి అతనికి ఉండాల్సిందే, లేకపోతే ఇతని వ్యాపారం నడవదు. అందుకే పాకిస్తాన్ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ కూడా మిలిటరీ చేతుల్లో ఉంటాయి. మన దేశంలో ఎవరి ఇష్టమానుసారంగా వారు వ్యాపారం చేస్తారు, ఉద్యోగం చేస్తారు, లేదా ఇంకేదో పని చేసుకుంటారు, వ్యవసాయం చేస్తారు. కానీ వారి యొక్క స్థితిగతులపై, వారి యొక్క పని విధానంపై, జీవితంపై మిలిటరీ జోక్యం మన దేశంలో ఉండదు. కానీ పాకిస్తాన్లో మొత్తం మిలిటరీ జోక్యమే ఉంటుంది. అలా ఆయన ఒక మాట మాట్లాడుతూ, అలాంటి యొక్క భావజాలం కలిగిన మిలిటరీ వ్యక్తి మాట్లాడుతూ, హిందువులు ఎప్పుడు కూడా అల్లాహ్ చెప్పాడంట. ఎవరికి? వాళ్ళకి. అల్లాహ్ చెప్పాడు ఖురాన్లో, డోంట్ బిఫ్రెండ్ కాఫీర్స్ బట్ అఫ్ఘాన్స్ సే దే హ్యావ్ ద సమ్ DNA యాజ్ హిందూస్, బ్రాకెట్లో ఇండియన్స్. వాళ్ళని ఇండియన్స్, భారతీయులను ఉద్దేశించి తను చెప్పాడు, యాజ్ హిందూస్. సో డోంట్ బి ముస్లిమ్స్ ఫ్రెండ్గా హిందువులను, అదే అందున భారతీయులను ఎప్పటికీ కూడా నమ్మకూడదు మరియు వారితో స్నేహం చేయకూడదు. ఇది ఆయన మాటలు. మీకు వీడియో కూడా ఇక్కడ ప్లే చేస్తాను, వినండి. तो कश्मीरियों का फैसला पक्का है. अब इंडिया ने कुछ तो करना है, क्योंकि मैंने कहा वो चांकिया कुतैला की औलादें जिनके DNA भी जो सा पता नहीं कहाँ मिलते हैं, जिनका पता नहीं मदर किसकी है और फादर किसकी है, कौन सा मदरलैंड है कौन सा फादरलैंड है, उन्हें चैन तो आना कोई नहीं है. तो दे हैव बीन ट्राइंग मल्टीपल थिंग्स. व्हाट दे हैव बीन ट्राइंग, एक तो उन्होंने मकबूजा कश्मीर में 3 काम किए. वन इज अपीजमेंट, उनका इनको खरीद लो, अरबों रुपया लगाया डॉलरों में. విన్నారు కదా ఈ వీడియోలో తను ఏమంటున్నాడు? అల్లాహ్ చెప్పాడు, డోంట్ బి ఫ్రెండ్ కాఫీర్స్ బట్ అఫ్ఘాన్స్ సే దే హ్యావ్ ద సమ్ DNA హ్యాజ్ ఇన్ దోస్. భారతీయులతో మాట్లాడకండి,
కొంతమంది ఆఫ్ఘన్లలో కూడా భారతీయుల డిఎన్ఏ ఉంది. అందుకని ఇటు ఆఫ్ఘన్లతో కానీ ఇటు భారతీయ హిందువులతో కానీ మాట్లాడొద్దు, దోస్తాన్ చేసుకోవద్దు, వారితో కలిసిమెలిసి ఉండకూడదు అని చెప్తున్నాడు. ఆఫ్ఘన్లతో ఎందుకు అంటున్నాడు అంటే మనం మహాభారతంలో చదువుకుంటాం. ఆఫ్ఘన్ కాందహార్ ఇప్పుడైతే కాందహార్ పట్టణం ఉందో అది గాంధార దేశంగా మనం హిందూ అఖండ భారత్లో ఉండేది. ఆ అఖండ భారత్లో ఇప్పుడున్న కాందహారే నాటి గాంధార దేశం. ఆ గాంధార దేశాన్ని మన హిందూ రాజులు పురాణాల ప్రకారం, మహాభారత పురాణాల ప్రకారం కేంద్రంగా చేసుకొని, రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలించేవారు. ఇక్కడి నుంచి కాందహార్ దాదాపు అది ఇంకో స్టోర్ అవుతుంది. దాదాపు అఖండ భారత్ విచ్ఛిన్నమై 24 దేశాలుగా విడిపోయింది. అందులో ఆఫ్ఘనిస్తాన్ ఒకటి. అందుకే తన ఆఫ్ఘన్లను కూడా నమ్మకూడదు అనే టైప్లో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎంత చింత చచ్చిన పులుపు చావదు, కుక్కతో ఒక వంకర లాంటి సామెతలు పాకిస్తాన్కు ఖచ్చితంగా సరిపోతాయి. మొన్ననే చావు తప్పి కన్ను లొట్టబోయి వాళ్ళు బయటపడ్డారు. అమెరికా ఒత్తిడి మేరకో లేదా ఇతరత్ర తమ దేశపు ఉనికే ప్రమాదంలో పడుతుందని అనుకున్నారో ఏమో, కాళ్ళ బేరానికి వచ్చి మరీ యుద్ధాన్ని విరమింపజేసుకున్నారు. అంతటి దయనీయమైన పరిస్థితి. కనీసం ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో తినడానికి తిండి కూడా లేదు. కిలో గోధుమ పిండి 200కు పైగా పలుకుతోంది. కిలో షుగరు 250కి పైగా పలుకుతోంది. మన దేశంలో పెట్రోల్ ఇప్పుడు ఇంతటి ఇరాన్ మరియు సౌదీ అమెరికా యుద్ధ నేపథ్యంలో ఇటు ఇన్ని యుద్ధ వాతావరణం మధ్య, ఇటు ఉక్రెయిన్ రష్యా యుద్ధ వాతావరణం ఇంత నెలకొన్నప్పటికీ కూడా మన దేశంలో పెట్రోల్ 120 రూపాయలు ఇంతవరకు దాటలేదు. 115 ఈ గత నెల రోజుల నుంచి 116 రూపాయలకు వచ్చింది. కానీ పాకిస్తాన్లో అది సౌదీ అరేబియా మరి అందరూ ముస్లిమ్సే, సేమ్ నువ్వు గడ్డం నేను గడ్డం లాంటి వ్యక్తులే, నువ్వు టోపీ నేను టోపీ లాంటి వ్యక్తులే. మరి అయినా కూడా మళ్ళా అంతేకాకుండా సౌదీ లాంటి, ఇరాన్, ఇరాక్ లాంటి పెట్రోల్ విరివిగా దొరికే దేశాలకు మనకన్నా దగ్గర, డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనకన్నా దగ్గర, అంటే రవాణా ఛార్జీలు తగ్గిపోతాయి కదా. మరి అయినప్పటికీ కూడా అక్కడ 250 రూపాయలు దాటి ఎప్పుడో పోయింది బహిరంగ మార్కెట్లో. అంతటి దయనీయమైన స్థితిలో రొట్టెల కోసం కొట్లాడుతున్న సంగతి మనకు వీడియోలో కనబడతా ఉంటాయి. గోధుమ పిండి కోసం ఎగబడి ఒకరికొరు తోసుకుంటున్న సంఘటనలు కనబడతా ఉంటాయి. అంతటి దయనీయమైన పరిస్థితి ఒకవైపు ఉంటే, పాకిస్తాన్ ప్రజలను మతం మత్తులో ముంచడానికి మిలిటరీ ఏ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పిఓకే అని మనము అనుకుంటున్నామో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వాళ్ళు ఓటింగ్ పేరుతో చేసిన నరమేధంలో 19 మంది చనిపోయారు. ఓట్లు వాళ్ళే వేసుకుంటారు, నాయకులను వాళ్ళనే ప్రకటిస్తారు. అది కూడా కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేలుగా ఉండరు. కానీ ప్రపంచం దృష్టిలో ఎన్నికలు నిర్వహించాం, ఎమ్మెల్యే ఎన్నికయ్యాడు, స్థానిక రాజకీయ నాయకుడు ఎన్నికయ్యాడు ప్రజామోదంతో అనేది బయటికి కనబడడానికి. కానీ ఎన్నికల పేరిట రిగ్గింగు తర్వాత ఎవరినో ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని ప్రకటించడం, తద్వారా ప్రపంచానికి చూసారా మేము అనడం. కానీ ఒకప్పుడు అంటే ఇంటర్నెట్ లేని యుగంలో వాళ్ళు ఏం మాట్లాడితే అది నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, క్షణాల్లో అసలు ఏం జరుగుతుందో ప్రపంచం నలుమూలలా తెలిసిపోతుంది.
ఇంతటి పరిస్థితుల్లో కూడా వారు చేస్తున్న ఆగడాలను, వారు చేస్తున్న ఏదైతే క్రిమినల్ వ్యవహారాలను దాచుకోవడానికి మళ్ళొకసారి నిన్న పీఓకేలో జరిగిన నరమేధాన్ని కప్పిపుచ్చుకోవడానికి హిందువులను నమ్మకండి, ఆఫ్ఘన్లను నమ్మకండి, భారతీయులను అసలే నమ్మకండి, అల్లా మాత్రమే చెప్పాడు ఈ విషయాలు అంటూ ఆయన ఈ విధంగా మాట్లాడాడు. జై హింద్, భారత్ మాతకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేయండి.